అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆయన తీసుకునే కీలక నిర్ణయాలతో తీవ్ర విమర్శల పాలవుతున్నారు. అయితే అమెరికాలో నివసిస్తున్న ప్రజలే కాకుండా ట్రంప్ బెదిరింపులతో ఆ దేశానికి వెళ్లడానికి భారతీయులతో పాటు భారతీయ విద్యార్థులు కూడా భయపడుతున్న పరిస్థితి. ఇక రాజకీయాల విషయం పక్కన పెడితే తాజాగా ట్రంప్ ను ఉద్దేశించి అమెరికన్ ఫిల్మ్ మేకర్ క్రిస్ కొలంబస్ రీసెంట్ గా కీలక వ్యాఖ్యలు చేస్తూ షాకింగ్ విషయాలు పంచుకున్నారు. క్రిస్ కొలంబస్ దర్శకత్వంలో 1992లో తెరకెక్కిన హోమ్ అలోన్ 2 లాస్ట్ ఇన్ న్యూయార్క్ అనే మూవీ మంచి హిట్ అందుకుంది. అమెరికన్ క్రిస్మస్ కామెడీ ఫిల్మ్ గా తెరకెక్కిన ఈ సినిమాలో డొనాల్డ్ ట్రంప్ అతిథి పాత్రలో నటించారు. వినడానికి కాస్త షాకింగ్ గా ఉన్నా ఇది అక్షరాల నిజం. దీనిపై తాజాగా దర్శకుడు క్రిస్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, నేను హోమ్ అలోన్ 2 లాస్ట్ ఇన్ న్యూయార్క్ మూవీలో డొనాల్డ్ ట్రంప్ ని తీసుకోకుండా ఉండాల్సింది అన్నారు. ఇది నాకు ఒక పెద్ద సమస్యగా మారిందని కూడా తెలిపారు. అప్పటికి ఆయన నటించిన సన్నివేశాలు ఎడిటింగ్లో లేపేద్దామనుకున్నా, కానీ అది కుదరలేదని తెలిపారు. ఎందుకంటే అలా చేస్తే నన్ను ఈ దేశం నుంచి బహిష్కరించేవారు, నాకు ఇక్కడ జీవించే హక్కు లేదని బయటకు పంపించేసేవారు. దాంతో నేను ఇటలీ లేదా మరో దేశానికి వెళ్లిపోవాల్సి వచ్చేది అని ఆయన తెలిపారు. అలాగే గతంలో ఈ మూవీని ఉద్దేశించి ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై క్రిస్ కొలంబస్ స్పందించారు. ఈ సినిమాలో నటించమని కోరుతూ చిత్ర బృందం తన వెంట పడింది అని ట్రంప్ చేసిన కామెంట్స్ లో ఎలాంటి నిజం లేదని క్లారిటీ ఇచ్చారు. అది పూర్తిగా అబద్ధమని చెప్పారు. సినీ పరిశ్రమతో సంబంధం లేని ఒక వ్యక్తిని నా ప్రాజెక్టులో భాగం చేయాలని నేనెప్పుడూ అనుకోలేదు. ఇందులో యాక్ట్ చేయాలని ట్రంప్ ఎంతో ఆసక్తి చూపించారు. అందుకే ఆయన్ని 7 సెకండ్ల సీన్ కోసం తీసుకున్నామని తెలిపారు క్రిస్ కొలంబస్.